నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన ఆవిష్కరణలకు ఏపీని వేదిక చేస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో భాగస్వాములు కావాలి. పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ఆలపాటి రాజా, కొడిదెల నాగబాబు, సోము వీర్రాజు, బీటీ నాయుడు, రాజశేఖర్ పాల్గొన్న మంత్రులు, కూటమి నేతలు. కూటమి ప్రభుత్వ బెదిరింపులు, ప్రలోభాలకు తలొగ్గేది లేదు. పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో మాజీ సీఎం జగన్. చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్. 390 గ్రాముల బంగారు చైన్లు రికవరీ. వచ్చే 5 ఏళ్లలో 20,000 స్టార్టప్ల స్థాపనే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో వెలగపూడి సచివాలయంలో సమీక్షించారు. నూతన ఆవిష్కరణలకు ఏపీని వేదిక చేస్తామన్నారు. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ సంకల్పాన్ని నిజం చేయాలని సూచించారు. గతంలో తాను తీసుకొచ్చిన సంస్కరణ వల్లే ఐటీ అభివృద్ధి చెంది ప్రపంచంలోని అనేక దేశాల్లో తెలుగువారు తమ సత్తా చాటుతున్నారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీటీడీ ప్రతిష్టను పెంచడంతో పాటు భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పలు కీలక ఆదేశాలు చేశారు. టీటీడీ సేవల్లో మార్పు కనిపించి తీరాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో టీటీడీ దేవాలయంతో సహా ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన టీటీడీ దేవాలయ నిర్మాణ పనులను సీఎంకు అధికారులు వివరించారు. ఎమ్మెల్సీలుగా ఆలపాటి రాజా, బీటీ నాయుడు, కొడిదెల నాగబాబు, సోము వీర్రాజు, పేరాబత్తుల రాజశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. వీరితో పలువురు మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అనంతరం నాగబాబు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగబాబును సీఎం సత్కరించి అభినందించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాగేంద్రరావు కొణిదెల అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశపు సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ సోము వీర్రాజు అనే నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బి తిరుమల నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
పేరాబత్తుల రాజశేఖర్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వసంతరాయపురం, రాజీవ్ గాంధీ నగర్లలో సీసీ రోడ్లు, డ్రైల నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలాలు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శివారు ప్రాంతాలతో సహా అనేక కాలనీలో అభివృద్ధి పనులను చేపట్టి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారుల తీరుపై నసీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైన్ టు డ్రైన్ రోడ్ కూడా వేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు ఎక్కడ పడితే అక్కడ గుంటలు పడిపోయి చాలా ఇబ్బందిగా ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ ఇబ్బంది కలుగు దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క చోట కూడా సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నగరపాలక సంస్థ ద్వారా, కమిషనర్ ద్వారా, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దశగా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలబడిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు చెప్పారు. P4 అనే కొత్త మోసానికి సీఎం చంద్రబాబు తెరలేపారని వ్యాఖ్యానించారు. మాట మీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, రాబోయే రోజుల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు, కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, మనకు బలం లేనప్పుడు హూందాగా అది వదిలేయాలి. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని. అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు, ప్రతి పదవి నాకే కావాలి, ఎవరినైనా కూడా నేను భయపెడతాను, ఎవరినైనా కూడా నేను కొడతాను, ఎవరినైనా కూడా నేను చంపుతాను, ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తాం. వాలంటీర్ వ్యవస్థ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు, స్కీములు లేవు. ఉన్నదల్లా ఏమిటి అనంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. వీళ్ళ బంట్రోత్తులుగా పోలీసులను వాడుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. పెదకూరుపాడులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన భాష్యం ప్రవీణ్ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెదకూరుపాడు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని భాష్యం ప్రవీణ్ తెలిపారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున మా పెదకూరుపాడు నియోజకవర్గం పెదకూరుపాడు హెడ్ క్వార్టర్ నందు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. దీంట్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వారి యొక్క సమస్యలు చెప్పడం జరిగింది. ఎక్కువగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు, అట్లనే విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో కూడా మేము ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించిన క్రమంలో అప్పుడు కూడా రెవెన్యూ సమస్యలే ఎక్కువగా రావడం జరిగింది. గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో జరిగిన అవకతవకల వల్ల ఎక్కువగా రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి. వాటిని మేము పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎంఆర్ఓ స్థాయిలో ఆ సమస్యలు సాల్వ్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అట్లానే రేపు 8వ తారీఖున రాబోయే 8వ తారీఖున జిల్లా స్థాయి అధికారులందరితో కూడా కలిపి మా ఇన్ఛార్జి మినిస్టర్ గారు కొట్టిపాటి రవి గారు, అట్లనే మన కలెక్టర్ గారు, అట్లనే జిల్లాకు సంబంధించిన జేసీ గారు, ఆర్డీఓ గారు అందరితో కూడా ఒక సదస్సులాగా పెట్టడం జరుగుతుంది. సామాన్యుల ముసుగులో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ టైలర్ను నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్,
క్రైమ్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, సౌత్ డీఎస్పీ భానోదయ పాల్గొన్నారు. 2022 నుంచి గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన 2 అరెస్టు చేశామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 13 చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు విచారణలో తేలిందని అన్నారు. నిందితుల నుండి 32 లక్షల విలువైన 390 గ్రాముల బంగారపు చైన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నల్లపాడు పోలీసులు నిందితులను పట్టుకున్నారని చెప్పారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసులను ఎస్పీ అభినందించారు. 2022 లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. ఫస్ట్ చీరాలలో స్టార్ట్ చేశారు. చీరాల 1 టౌన్ 2 టౌన్లో అఫెన్స్ చేశారు బాపట్ల డిస్ట్రిక్ట్లో. తర్వాత టోటలీ 11 అఫెన్స్ గుంటూరులో చేశారు. గుంటూరు టౌన్, తెనాలి టౌన్ టోటలీ అన్ని కలిపి 13 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ ఓవర్ ద లాస్ట్ 420 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వీళ్ళు స్నాచింగ్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఇప్పుడు 390 గ్రామ్స్కి రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అరౌండ్ 32 lakhs. వీళ్ళు బోత్ శివసుబ్రహ్మణ్యం అండ్ వల్లేపు శ్రేణు ఇద్దరికి కూడా ప్రీవియస్ ఆఫ్ కేసెస్ ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 2017లో ఒక సినిమాలో కలుస్తారు. అప్పటి నుంచి కూడా ఈ వల్లేపు శ్రీను అంటే ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారో, శివసుబ్రహ్మణ్యం ఉన్నారో, వాళ్ళ డ్రెస్ అన్ని స్టిచ్ చేయడానికి వల్లేపు శ్రీను దగ్గర ఇస్తుంటారు. ఇలాగా ఫ్రెండ్షిప్ పెరిగింది. అప్పుడు ఇద్దరికి కూడా అప్పులు ఉండడం, ఇది ఎలాగా తీర్చుకోవాలని చెప్పి ఆలోచించినట్టు అప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ప్రచార ఆందోళన కార్యక్రమం లాడ్జి సెంటర్లో జరిగింది. లాడ్జి సెంటర్లో జరిగిన సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టం తెచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం మోడీ ప్రభుత్వం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, రావుల అంజిబాబు, జంగాల చైతన్య, వలి, మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఈ నిరసన ఆందోళన కార్యక్రమం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలదోస్తూ ఉన్నది. ఇవాళ దేశంలో మైనారిటీలకి భద్రత లేని, మైనారిటీ హక్కులకి భద్రత లేని, మైనారిటీ ఆస్తులకు భద్రత లేని వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొని రావటం అనేది నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనమని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. గతంలో మరి మోడీ గారు అధికారం రాకముందు మరి ఉన్న డాలర్ రేటు ఇలా మరి డబుల్ అయిపోయింది. అట్లాగే పెట్రోల్, డీజిల్ మరి ఆ రోజు ఉన్నటువంటి రేట్లను చూస్తే మరి ఈ రోజుకి పొంతం లేకుండా పోతూ ఉంది. మరి దాని ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా పెరిగిపోయి ప్రజలు తినలేని పరిస్థితి, కొనలేని పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవన్నీ అరికట్టలేని మోడీ గారు ఒకటి మరి హిందుత్వ ఎజెండాతోటి దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఓట్ల కోసం హిందూ అజెండాను ముందుకు తీసుకువెళ్తున్నారు తప్ప దేశ ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం కూడా. నంబూరులోని వివాది స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ప్రాజెక్ట్ ఎక్స్పో జరిగింది. ఎడ్యుటెక్ ఇన్నోవేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎక్స్పోలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 3D ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులు రూపొందించిన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలో పాల్గొన్న స్టూడెంట్స్ ను వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు తాము ఇలాంటి ఎక్స్పోలను నిరంతరం నిర్వహిస్తామని స్కూల్ ప్రిన్సిపాల్ సరళ తెలిపారు. వివా స్కూల్లో అన్ని విధాలుగా అన్ని రకాల ఎంకరేజ్మెంట్లు పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా పిల్లలకి ఇప్పుడు చేంజింగ్ టెక్నాలజీతో ఇంటర్లింక్ అయ్యేటట్టు రోబోటిక్స్ కూడా నేర్పిస్తున్నాము. ఇదంతా కూడా మా పిల్లలు లాస్ట్ 3-4 మంత్స్లో నేర్చుకుని ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్టులు. ఇవాళ మీకు ఇక్కడ మోర్ దెన్ 40 ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి, డన్ బై గ్రేడ్ 6, 7, 8 and 9 స్టూడెంట్స్. అండ్ ఈచ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ యూనిక్. మనం పిల్లల్ని ఎలా మోల్డ్ చేసుకోవచ్చు అనేది ఈ ఏఐ రోబో ఎక్స్పో చెప్తుంది. ఆల్ ద పేరెంట్స్ హూ ఆర్ విజిటింగ్ దిస్ ఎక్స్పో are really wondering at the ideas of the children and encouraging them to do better in the future. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు, మధ్యంతర భృతి, కారుణ్య నియామకాలు, పెండింగ్ బకాయిలు తదితర సమస్యల సాధనకై ప్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా చైర్మన్ కె నరసింహారావు, మాజీ చైర్మన్ జోసెఫ్ సుధీర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఇంతవరకు మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా తాత్సార్యం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఫాస్టో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించి పీఆర్సీ కమిటీ వేసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫాస్టో సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు ప్రధానమైన డిమాండ్లు మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు, పీఆర్సీ ఏరియర్సు, డిఏ ఏరియర్సు మరియు కోవిడ్ సందర్భంగా చనిపోయినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా కారుణ్య నియామకాలు, అదేవిధంగా ఈఎల్స్ ఎన్కాష్మెంటు అని తదితర డిమాండ్లతోటి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. మరి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సినటువంటి ఈ యొక్క బకాయిలకి రోడ్ మ్యాప్ ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 10 నెలలైనప్పటికీ ఇంతవరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు ఒక్కడు కూడా పట్టించుకోక మాది మంచి ప్రభుత్వాన్ని కితాబిచ్చుకోవటమే తప్ప ఈరోజు ఒక్క పని కూడా మాకు చేయలేదు. ఏ ఆర్థిక సంబంధమైన పీఆర్సీ సంబంధించిన పీఆర్సీ కమిటీని కూడా గత ప్రభుత్వం వేసిన కమిటీ ఆయన బాధ్యతలు తీసుకోకుండా పోయాడు. పీఆర్సీ కమిటీ లేదు, ఐఆర్ లేదు, డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి. అలానే మరి ఎప్పటి నుండో 4 సంవత్సరాల నుండి మరణించిన కారుణ్య నియామకాలను చేపట్టే పరిస్థితిలో లేదు. అట్లాగనే మాకు రావాల్సిన బకాయిల్ని ఇవ్వటం కోసం ప్రభుత్వం మేము రిలీజ్ చేసాం కోట్లు అని చెప్పుకుంటుందే తప్ప ఇప్పటికీ రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు 2 సంవత్సరాల నుండి ఏరియర్స్ తీసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు. ఏప్రిల్ 7న కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికై విజయవాడలో ధర్నా జరగనుంది. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎండీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు లక్ష్మణరావు, జి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీన విజయవాడలోని సీఎండీ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్నా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 7వ తారీఖున విజయవాడ కార్పొరేట్స్ సీఎండీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని అన్ని 3 కంపెనీల్లో 7వ తారీఖు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సీఎండీ ఆఫీసుల ముందు జరుగుతున్నాయి. అందులో భాగంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాలు కలిపి విజయవాడ కార్పొరేట్ ఆఫీస్ అయిన సీఎండీ కార్యాలయం వద్ద 7వ తారీఖు గుంటూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు తమ హక్కుల సాధనకై పెయిడ్ హాలిడేస్, వాచ్మెన్, షిఫ్ట్ ఆపరేటర్ ఇలా తదితర డిమాండ్ల సాధనకై ఈ నెల 7వ తారీఖున గుంటూరులో ఉన్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వారి హక్కుల సాధనకై సీఎండీ ఆఫీస్ ముందు ధర్నాకి హాజరు కావాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపునిచ్చారు. 2012లో పీఆర్సీ పెంచిన తర్వాత ఆ ఏరియర్స్ని ఇంతవరకు కార్మికులకు ఖాతాలో జమ చేయలేదు. కాబట్టి తక్షణమే ఏరియర్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేతనాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. వేతనాల మధ్య వ్యత్యాసాలు వెంటనే తొలగించి అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున మా ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 10 నెలలు అవుతూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కనీసం చర్చకు కూడా రానటువంటి నేపథ్యంలో ఈ సమస్యలన్నీ చర్చించాలని చెప్పేసి, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా రంగంలో తప్పక అవకాశాలు లభిస్తాయని ప్రముఖ ఆర్టిస్ట్ ఆకువరపు గిరీశ్వర్ తెలిపారు. ఏటగ్రహారంలో వర్ధమాన సినీ నటుడు గిరీశ్వర్ మీడియాతో మాట్లాడారు. సొంత టాలెంట్తో అరవింద అనే వెబ్ సిరీస్ తీయగా బాగా ఆదరణ లభించిందని అన్నారు. అయితే కొందరు యువతీ యువకులు డైరెక్ట్ గా మూవీ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. సొంత టాలెంట్తో షార్ట్ ఫిల్మ్లు, వెబ్ సిరీస్లు నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు. ఆ తర్వాత సినిమా రంగంలో అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా 2.5-3 years నుంచి నేను ఇండస్ట్రీలో చేస్తున్నాను. ఫిలిమ్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేశాను కొన్ని ఫిలిమ్స్. తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక 5-6 షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను క్యారెక్టర్స్. అండ్ వెబ్ సిరీస్ కూడా మంచిగా ఈ మధ్య అరవింద వెబ్ సిరీస్ అనేది బాగా పాపులర్ అవుతుంది. అండ్ మంచి మంచి అవకాశాల కోసం చాలామంది హైదరాబాద్లో చాలామంది కష్టాలు పడుతున్నారు. ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఏదైనా ఒక సినిమాలో రాణించాలన్నా.
సో ప్రజెంట్ ఏంటంటే చాలా డబ్బులు బాగా మోసం చేస్తున్నారు బయట ఫేక్ సొసైటీ. సో అలా కాకుండా మంచిగా మనం టీం బిల్డ్ చేసుకొని చిన్న చిన్న ఎదగాలి. మనం మంచి స్టోరీ రాసుకొని మనం తీసి మంచిగా రేపు మన డైరెక్టర్ గారి ప్రొడ్యూసర్స్కి దిల్ రాజు గారికి అయినా, మన పూరి జగన్నాథ్ గారికి, మన త్రివిక్రమ్ గారికి, వీళ్ళకి రాజమౌళి గారికి, వీళ్ళందరికీ మనం చేయాలంటే వాళ్ళకి ఏదో ఉండాలి మనలో. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏదో ఒకటి మంచిగా చేసి క్యారెక్టర్స్ కానీ మంచిగా డైరెక్షన్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి మనకి సినిమాలో అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎస్వీఎన్ కాలనీలోని నారాయణ విద్యా సంస్థలో ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణ విద్యా సంస్థలో జరిగిన ఈ కిడ్స్ విభాగం నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఈ కిడ్స్ R&D హెడ్ మారియా, AGM కె విజయబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ విద్యార్థులు యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనంతరం ఇలాంటి డ్రెస్సులు వేసుకుని పట్టాలు, మెడల్స్ అందుకుంటారని అన్నారు. కానీ నారాయణలో మాత్రం ఈ కిడ్స్ ఈ ఛాంప్స్లో తమ ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించి పట్టాలు పొందుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈ ఛాంప్స్ కోఆర్డినేటర్ షమీం, ప్రిన్సిపల్ లవీనారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ జ్యోతిరెడ్డి, స్టాఫ్ పాల్గొన్నారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒక ధైర్యాన్ని నింపటం కోసం మనం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మనం నిర్వహించడం మొదలుపెట్టగానే ఇక్కడికి సపోర్ట్ చేసిన మన మేనేజ్మెంట్కి వీ వాంట్ టు థ్యాంక్. అట్ ది సేమ్ టైం ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సో మనం చదువుకునేటప్పుడు డిగ్రీ చదివితేనో లేకపోతే పీజీ చదివితేనో యూనివర్సిటీలో మనకి గ్రాడ్యుయేషన్ డే అనేది చేసి మనకి పట్టాలు ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా పిల్లవాడు ఇప్పటి నుంచే నియమ నిబద్ధంతో కూడిన చదువుని అభ్యసించాలని, ఇప్పటి వరకు టీచర్లు ఏం నేర్పించారో అదే విధంగా ముందు క్లాసుల్లో కూడా వాళ్ళు నేర్చుకొని ఇలాంటి పట్టాలు పొందాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మనం నిర్వహిస్తుంటాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న నారాయణ విద్యా సంస్థలకి మనం ఎంతో కృతజ్ఞత తెలియజేయాలి. కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీలా నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థకు చెందిన మార్కెట్లు, మరుగుదొడ్లు, సైకిల్ స్టాండ్లకు టెండర్ నిర్వహించి జీఎంసీకి ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకుంటున్నామని, గత నెల 20న జరిగిన టెండర్ కమ్ బహిరంగ వేలంలో హెచ్చు టెండర్ దాఖలు చేసిన వారి టెండర్లను స్టాండింగ్ కమిటీ ఆమోదించిందని ఇన్ఛార్జ్ మేయర్ సజీలా తెలిపారు. గుంటూరు నగరంలో ప్రైవేట్ సిటీ బస్సుల రూట్ల అనుమతులకు సంబంధించి ఆర్టీఏ సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. మొత్తం 6 రూట్లలో సిటీ బస్సులు తిప్పుకోవడానికి 54 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ దరఖాస్తుదారులతో సమీక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన ఆవిష్కరణలకు ఏపీని వేదిక చేస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో భాగస్వాములు కావాలి. పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ఆలపాటి రాజా, కొడిదెల నాగబాబు, సోము వీర్రాజు, బీటీ నాయుడు, రాజశేఖర్ పాల్గొన్న మంత్రులు, కూటమి నేతలు. కూటమి ప్రభుత్వ బెదిరింపులు, ప్రలోభాలకు తలొగ్గేది లేదు. పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో మాజీ సీఎం జగన్. చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 2 దొంగల అరెస్ట్. 390 గ్రాముల బంగారు చైన్లు రికవరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.